Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 4th February. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ ఎంట్రీస్ అండ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక అనాలిసిస్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు అయితే మంచి బ్యూటిఫుల్ ఒక ఎంట్రీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 188 రెస్ట్ రివార్డ్ అనేది వచ్చిందన్నమాట. సో ఎంట్రీ ఎక్కడ వచ్చింది ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఈరోజు చూసుకుంటే మనం నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో మార్కెట్ మొన్న బడ్జెట్ రోజు ఇక్కడ లిక్విడిటీ ఏరియా స్వీప్ చేసిందని, సో నెక్స్ట్ డే ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అయినా సరే ఈ స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడే చూస్తున్నాం అని చెప్పామన్నమాట. అయితే మనకి ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అవ్వడం ఏం జరగలేదు, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి రన్ అయ్యింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి రన్ అయినా సరే మీకు ఇక్కడ ఒకటి చెప్పాను, లైక్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉన్నది. 30 minutes టైం ఫ్రేమ్లో బేరిష్ అండ్ గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ అయితే ఉన్నదని చెప్పాను అనమాట. అయితే అక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ ఎటువంటి రియాక్షన్ ఇచ్చిందా అంటే ఏ రియాక్షన్ అవ్వలేదు. ఇక్కడ మనకు వచ్చి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేయడం ఏం లేదు, డైరెక్ట్గా బ్రేక్అవుట్ అయిపోయింది. సో మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా బుల్లిష్ ఎంట్రీ వైపు వెళ్ళాము, అలాగని చెప్పేసి బేరిష్ ఎంట్రీ వైపు ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అయితే తీసుకోలేము ఇక్కడ. ఓకే, బికాజ్ ఇక్కడ చాలా పెద్ద లైక్ క్యాండిల్ బ్రేక్ చేసుకుంటే అప్సర్కి వెళ్ళిపోయింది. సో అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చూసుకుంటే చాలా లైక్ డ్రాస్టిక్గా అప్సర్ మార్కెట్ రేట్ అయితే వెళ్ళిపోయినా సరే లైక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ హై ఏది 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ నుంచి చూడండి. ఈ హై అనేది ఈ హై అనేది మంచిగా బ్రేక్ అవ్వలేదు, బ్రేక్ అయ్యి లాన్కి వచ్చేసింది. ఓకే, సో తర్వాత మళ్ళీ లైక్ ఏంటంటే ఇక్కడ ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం 50,000 ఏరియా లెవెల్ అనమాట. 50,000 ఏరియా లెవెల్ హెవీగా అప్పుడు ఆ టైంకి కాల్ ఆప్షన్స్ హెవీగా ఉన్న ఏరియా అన్నమాట. కాల్ ఆప్షన్స్ లైక్ సెల్ చేసిన వాళ్ళు చాలా హెవీగా ఉందన్నమాట ఆ ఏరియాలోనే. సో ఆటోమేటిక్గా మనకి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది, అంటే పైన లిక్విడిటీ ఈ పైన ఉన్న స్టాప్ లాస్ స్వీప్ చేసింది. అట్ ద సేమ్ టైం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. కాకపోతే ఈ ఎంట్రీ మనం తీసుకోలేం, బికాజ్ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది అప్పుడు ఇంకా రాలేదన్నమాట మనకి. ఓకే, మనకు చూడండి ఇక్కడ పుల్ బ్యాక్. ఓకే, ఆ క్యాండిల్ 9:45 ఫామ్ అయింది. 10 o'clock లోపు ఈ లో అనేది బ్రేక్ అవ్వలేదు అనమాట. 10 to తర్వాత లో బ్రేక్ అయింది. సో ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ తీసుకోలేము. బట్ 30 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఫామ్ అయింది. బట్ 30 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఫామ్ అయినా సరే తర్వాత మళ్ళీ ఈ విక్ అనేది టచ్ అవ్వలేదు అనమాట. వెంటనే ఈ క్యాండిల్ విక్ అనేది టచ్ అవ్వలేదు మనకి ఇక్కడ. సో ఎంట్రీ అనేది పాసిబిలిటీ అక్కడ రాలేదు. అయితే ఇంకో విధంగా పాసిబిలిటీ వచ్చింది, అంటే నేను చూసుకోలేదు ఆ టైంలోనే, కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ లిక్విడిటీ స్వీప్ చేసింది కదా, లైక్ పుల్ బ్యాక్ కరెక్ట్గా నేనంటే తర్వాత చూసుకున్నాను అనమాట, సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు నేను కూడాను. పుల్ బ్యాక్. ఓకే, సో ఇక్కడ మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, తర్వాత ఆటోమేటిక్గా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వచ్చేసింది. లైక్ 30 minutes టైం ఫ్రేమ్లో కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిపోయింది కదా. సో మార్కెట్లో మళ్ళీ మనం రిట్రేస్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అనమాట. మనం లైక్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ చిన్న స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు ఇండ్యూస్మెంట్ ఎంట్రీ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం అనమాట. అంటే లైక్ ఈ పైన లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు, అట్ ద సేమ్ టైం 50,000 ఏరియా దగ్గర కాల్ ఆప్షన్ దగ్గర ఎంట్రీ తీసుకున్నట్టు. సో నేను అక్కడ ఎంట్రీ మిస్ అయ్యాను. ఓకే, నో ప్రాబ్లం. లైక్ ఇలాంటి మరీ చిన్న మైన్యూట్గా ఉన్న కొన్నిసార్లు మిస్ చేసేస్తుంటాము. అయితే ఓకే, మనకి ఎక్కడి నుంచి లైక్ డౌన్ సైడ్ మార్కెట్ వచ్చేసినా సరే, సో మళ్ళీ తర్వాత ఎక్కడి నుంచి ఎలా మారుతుంది ఏంటి అనేది చూసుకుంటే, సో మార్కెట్ మళ్ళీ ఏది ఎక్స్ట్రీమ్ క్యాండిల్ దగ్గరకు వచ్చేసింది. ఓకే, సో లైక్ అంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే 1 minute టైం ఫ్రేమ్లోని పుల్ బ్యాక్. ఓకే, సో ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయినట్టు ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇదే కదా మరి. ఓకే, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వచ్చేసింది. ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ అలా రియాక్ట్ అయ్యి చేంజ్ అయిందో మనం ఇక్కడ చూద్దాం మళ్ళీ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే పుల్ బ్యాక్, ఇక్కడ ఈక్వల్గా లో ఫామ్ చేసింది. ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది అనమాట మనకి ఇక్కడ. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది మనకు వచ్చింది. అయితే ఒకటి లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా మనకి ఇక్కడ ఫామ్ అయింది. ఇక్కడ మనకి లైక్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. లైక్ 10:45 to 11 o'clock, 10:45 to 11 లోపు మనకి హై కూడా బ్రేక్ అయింది. యాక్చువల్లీ చెప్పాలంటే మనకు కావాలనుకుంటే ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ దగ్గర కూడా ఎంట్రీ అయిపోవచ్చు. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎంట్రీ అయిపోవచ్చు, పెద్ద స్టాప్ లాస్ వచ్చేస్తుంది అనమాట. లేదు అనుకుంటే మనకి ఇంకో ఎంట్రీ పాసిబిలిటీ ఎక్కడ ఉందంటే, సో మార్కెట్ అనేది ఇటు సైడ్ ట్రేడ్ అవుతుంది కదా, లైక్ ఇటు సైడ్ ట్రేడ్ అవుతున్నప్పుడు పుల్ బ్యాక్ అక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ సరిగ్గా అవ్వలేదు ఇక్కడ మీకు. ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ సరిగ్గా అవ్వలేదు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారంటే కరెక్ట్ కాదు, ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. కాకపోతే ఇక్కడ ఎంట్రీ ఫలించింది.
ఓకే, ఇక్కడ ఎంట్రీ ఫలించింది, బట్ ఆప్షన్స్లో స్టాప్ లాస్ హిట్ అవుతుంది ఇక్కడ మీకు. సేమ్ అదే ఏరియా, సారీ ఇదేనా, ఇదే ఏరియా. ఓకే, ఇది కాదు, ఎస్ ఇక్కడ చూడండి, ఆప్షన్స్లోని స్టాప్ లాస్ హిట్. ఆప్షన్స్ అంటే ఇండెక్స్లో, ఫ్యూచర్స్లోనే అక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ స్టిల్ ఏంటంటే ఆ ఎంట్రీ అనేది తీసుకోకూడదు, ఎందుకంటే ఈ హై ఉంది చూడండి, ఈ హై అనేది సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. ఇక్కడ మీకు ఇండెక్స్లో స్టాప్ లాస్ కొట్టకపోవచ్చు కానీ, బట్ లైక్ ఏంటంటారు దాన్ని, ఫ్యూచర్స్లోని స్టాప్ లాస్ కొట్టింది. ఫ్యూచర్స్లో స్టాప్ లాస్ కొట్టినా మనం ఇక్కడ మళ్ళీ వెంటనే ఎంట్రీ అవ్వచ్చు, బికాస్ లైక్ 15 minutes టైం ఫ్రేమ్లోని ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇక్కడ ఫామ్ అయింది. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తాం. ఓకే, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది ఆ ఏరియాని టచ్ చేస్తూ. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు ఈ స్టాప్ లాస్ కొట్టింది కదా, ఇక్కడ మనకి పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్. ఓకే, సరిగ్గా బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అవ్వలేదు. సో మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. ఓకే, సో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా ఇక్కడ మనకి ఇది. సో మళ్ళీ మార్కెట్ రిట్రేస్మెంట్ అయ్యి వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఎంట్రీ అవ్వాలన్నమాట. ఓకే, సో పర్ఫెక్ట్ స్టాప్ లాస్ ఇది, పర్ఫెక్ట్ స్టాప్ లాస్. ఓకే, సో మంచిగా ఎంట్రీ దొరికింది, లైక్ చిన్న స్టాప్ లాస్ దొరికింది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకుంటారు. ఇంకా ఎందుకంటే మార్కెట్లో మంచిగా ఈక్వల్లో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ కూడా చేసింది. సో ఈ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కూడా, ఎందుకంటే 50,000 ఏరియా కదా. సో ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. ఓకే, సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది దొరకడం జరిగింది. సో చాలా మంచి ఎంట్రీ అనమాట. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలనుకుంటారు. ఏం లేదు, మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ కదా, ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫామ్ అయిన ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది జరిగింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు మనకి చూసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో మార్కెట్ ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కూడా ఫామ్ చేసింది, అంటే 15 minutes టైం ఫ్రేమ్లో. సో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కూడా ఫామ్ చేసింది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్లో ఇండ్యూస్మెంట్ సరిగ్గా బ్రేక్ చేయలేదు, లైక్ పైన బ్రేక్ చేసి మళ్ళీ వచ్చేసింది. ఈ స్టాప్ లాస్ అనేది తినేసి మళ్ళీ ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. సో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎలా చూసుకుంటాము అంటే ఇక్కడ మళ్ళీ ఓకే పుల్ బ్యాక్ ఇది మీరు ఈ పుల్ బ్యాక్ మిస్ చేస్తారు. ఓకే, ఈ పుల్ బ్యాక్ని మిస్ చేసేస్తారు మీరు. ఓకే, సో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది. సో మార్కెట్ మళ్ళీ రిట్రేస్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం ఎంట్రీ అనేది పాసిబిలిటీ ప్లాన్ చేయొచ్చు అన్నమాట మనం. ఓకే, సో మీకు 2 times ఎంట్రీ చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి. సో ఈ విధంగా ఈ 2 ఈక్వల్ లోస్ దగ్గర లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు, అట్ ద సేమ్ టైం మనకు 15 minutes టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కూడా ఉన్నది. అట్ ద సేమ్ టైం 49,500 ఏరియా దగ్గర నుంచి వస్తున్న రియాక్షన్, మార్కెట్ కూడా అప్ సైడ్ ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏంటంటే అక్కడ మంచి ఎంట్రీ అన్నమాట. సో ఇక్కడ మనకు చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 1:8 రిస్క్ రివార్డ్ అనేది వస్తుంది, ఎందుకంటే చిన్న స్టాప్ లాస్ వచ్చింది మనకి. ఆల్టోమేటిక్ లైక్ 30 points అలా వచ్చింది మనకి, చాలా తక్కువ స్టాప్ లాస్ వచ్చింది మనకి. ఓకే, సో లైక్ ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఇది పెట్టుకుంటారు. ఇక్కడ మనకు ఇక్కడికే 120 points అలాగ వస్తుంది. సెకండ్ టార్గెట్ ఈ హై వరకు ఇలాగ మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట మనం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈ ఎంట్రీ అనేది మనకు పాసిబిలిటీ జరిగింది అనమాట. 1:7 అప్రాక్సిమేట్ రిస్క్ రివార్డ్ అనేది వచ్చింది. సో ఇది చాలా మంచి ఎంట్రీ మనకి, లైక్ ఇలాంటివి మనకు వస్తుంటే ప్లాన్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో అది మాట. అయితే ఒకటి లైక్ ఏంటంటే నెక్స్ట్ మార్కెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్లో కూడా ఇంకోటి ఎంట్రీ ప్లాన్ చేశాను. కాకపోతే ఏంటంటే మార్కెట్ అనేది డ్రాస్టిక్ ర్యాలీ అయిపోయి ఇక్కడ కన్సల్టేట్ అయిపోయి మళ్ళీ కిందకి రాలేదు. సో రేపటి సంగతి గురించి మాట్లాడదాం. రేపటి సంగతి గురించి చూసుకుంటే రేపు మీకు ముందే ఒక మంచి హింట్, లైక్ ఎంట్రీకి ఛాన్స్కి పాసిబిలిటీ ఇస్తాను ఒకవేళ జరిగితే. ఓకే, లైక్ చూసుకుంటే ఇప్పుడు స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే మార్కెట్ అప్ సైడ్ వైపు ఉన్నది కదా. ఒకసారి డే టైం ఫ్రేమ్ నుంచి చూద్దాం. డే టైం ఫ్రేమ్లో క్యాండిల్ ఎలా ఫామ్ అయింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, డే టైం ఫ్రేమ్లో కూడా క్యాండిల్ ఏంటంటే లైక్ ఇది మంచి ఏరియా ఇక్కడ ఉన్నది ఇప్పుడు మనకి. ఓకే, ఈ హై అనేది కూడా మంచిగా బ్రేక్ అయిపోయింది. మన డే టైం ఫ్రేమ్లోని ఈ హై అనేది ఇది ఉంది చూడండి, నేను మాట్లాడుకున్నాం కదా, ఈ హై అనేది మంచిగా బ్రేక్ అయిపోయింది ఈరోజు. ఓకే, రైట్. సో మనకి ఏమైనా అడ్డంకులు ఉన్నాయో పైన ఇక్కడ ఇది ఒకటి ఉన్నది, ఇది ఒకటి లైన్ గీసి ఉంచుతాను ఇక్కడ మీకు. ఓకే, రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ లైన్ గీసాను ఒక సపోర్ట్ లాగా. నెక్స్ట్ ఇంకా లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్దాం. లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే 1 hour టైం ఫ్రేమ్లోని బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. రైట్, బాగానే ఉన్నది. ఓకే, సో ఒకవేళ మనకి అదృష్టం కొద్దీ మార్కెట్ ఒకవేళ కిందకు వస్తే ఈ జోన్ ఇలా గీసి ఉంచుతున్నాను. ఎందుకు ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో అది మాట. లైక్ ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఈ హై అనేది మంచిగా బ్రేక్ అయిపోయింది కదా. సో మనం బుల్లిష్ సైడే చూస్తున్నాం కదా. ఈ రోజు స్ట్రక్చర్ మ్యాపింగ్ ఈ రోజు మార్కెట్ వరకు ఇలా గీసుకుంటే పుల్ బ్యాక్
ఓకే, కరెక్ట్గా చూడండి, ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఉన్నది. ఆ పుల్ బ్యాక్ని ఈరోజు ఇండ్యూస్మెంట్ చేసి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. ఓకే, అది 1 minute టైం ఫ్రేమ్లో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఆ 1 minute టైం ఫ్రేమ్లో మనకి ఇలా ఉన్నది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఆ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే మాట. ఇదిగోండి 15 minutes టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. ఓకే, ఏమైంది ఇక్కడ క్యాండిల్ సింగిల్ క్యాండిల్లో బ్రేక్, ఫస్ట్ క్యాండిల్ సింగిల్ క్యాండిల్లో బ్రేక్ అవుట్ బ్రేక్ అయ్యి సెకండ్ క్యాండిల్లో అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయింది మార్కెట్ అనేది. ఓకే, అట్ ద సేమ్ టైం మీకు ఎప్పుడు చెప్తుంటారు కదా, ఓకే సింగిల్ క్యాండిల్లో బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి లేకపోతే 2 candles ఉంది. ఓకే, ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనకు వచ్చింది. సో అయితే ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఇలా రిట్రేస్ అవ్వడానికి రాకుండా అప్ సైడ్ అలా ట్రావెల్ అయిపోయింది అనమాట. ఓకే, ఏదైతేనండి మనకు ఆర్డర్ బ్లాక్ వదిలేసింది, అట్ ద సేమ్ టైం ఇంబ్యాలెన్స్ కూడా చాలా వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. ఒకవేళ రేపు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే డౌన్ సైడ్ వస్తే మాత్రం పండగే మనకి. పండగ అంటే లైక్ ఎలాగంటే 30 minutes 1 hour టైం ఫ్రేమ్లో ఇందాక మీకు ఒక జోన్లా గీసాను కదా, ఇది ఎన్ని పాయింట్స్ వస్తుందో ఒకసారి చూద్దాం. 70 points వచ్చేస్తుంది. పెద్ద స్టాప్ లాసే, అంటే పెద్ద స్టాప్ లాసే, తక్కువ లాట్స్ చేసుకుంటాను అనుకుంటే చేసుకోవచ్చు. అంటే లైక్ ఈ 70 points స్టాప్ లాస్, అంటే 70 points స్టాప్ లాస్ ఇచ్చి, అంటే ఎంట్రీ ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడే టచ్ చేసి మార్కెట్ ఇలా పైకి ర్యాలీ అయిపోవచ్చు కూడాను. ఇలాంటి టైమ్స్లో ఏం చేస్తారంటే ఆప్షన్స్లో 10 or 20, 10 మరి 10 కాదు కానీ 20 or 30 points అంటే లైక్ ఇల్లాజికల్ స్టాప్ లాస్, అది హిట్ అయిపోవచ్చు బికాజ్ యాక్చువల్ స్టాప్ లాస్ అయితే ఇది మాట. బట్ ఎంట్రీ మిస్ అవ్వకుండా ఉండడానికి 20 or 30 points స్టాప్ లాస్ ఇచ్చుకోవచ్చు. లేదు నాకు అలాగ ఇవ్వాలని లేదు అనుకుంటే ఇంకో విధంగా చూద్దాం. ఓకే, మన స్టూడెంట్స్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, లైక్ మనం 5th strategy చెప్పుకుంటాం కదా, ఆ 5th strategy కూడా మనకి ఇక్కడ అప్లై అయ్యింది. సో ఇక్కడైతే ఆ స్ట్రాటజీ గురించి రివీల్ చేయలేను, మన స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది కూడా మనకు చూడండి. ఓకే, సో మీరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రాటజీస్, లిక్విడిటీ స్ట్రాటజీస్ అండ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకా ఇంబ్యాలెన్స్ ఎక్కడ ఉన్నదంటే ఇంక ఇదే ఉన్నది, కానీ తప్పదు, పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. పెద్ద స్టాప్ లాస్లు అయిపోయినా సరే, సో మార్కెట్ ఒకవేళ మీకు అక్కడ చెప్పాను కదా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ 1 hour టైం ఫ్రేమ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం ఎంట్రీ ఇస్తాను అనుకుంటే 70 points ఉన్నది. బట్ అంత పెద్ద స్టాప్ లాస్ అవ్వలేను అనుకుంటే ఆప్షన్స్లోని 20 or 30 points మాన్యువల్గా ఇచ్చుకొని అది హిట్ అయిపోతే బయటకు వచ్చేస్తారు అనమాట. అంటే ఓవరాల్ స్టాప్ లాస్ ఇది, బట్ స్టిల్ ఏంటంటే ఎంట్రీ మిస్ అవ్వకుండా ఉండడానికి చెప్పడం తప్ప ఆ 20 or 30 points స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు. హిట్ అవ్వకుండా ఇక్కడ దీన్ని టచ్ చేసి పైకి వెళ్ళిపోతే మాత్రం సూపర్గా ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, సో ఆ విధంగా అయితే, కాకపోతే నాకు ఆ విధంగా కూడా ఇవ్వాలని లేకపోతే ఇప్పుడు మనకు రేపు మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే డౌన్ సైడ్ ఇలాగ వస్తుంది కదా, డౌన్ సైడ్ ఇలాగ వచ్చినప్పుడు ఇక్కడ వెయిట్ చేయండి 1 minute టైం ఫ్రేమ్లో. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూడండి, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మంచిగా జరిగితే సో మళ్ళీ రిట్రేస్ అయ్యి మార్కెట్ ఇక్కడ వచ్చినప్పుడు ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేయండి. ఒకసారి చూద్దాం పైన ఏమైనా సప్లైని టచ్ చేసి ఏమైనా వస్తుందా అని చూద్దాం. ఇక్కడ ఏ సప్లై లేదు, సో సప్లై అనగా అంటే సప్లై ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఇక్కడే ఉన్నది. సో దాన్ని టచ్ చేసి వస్తుందంటే మనకు అక్కడ ఏమీ లేదు, సో భయపడాల్సిన అవసరం లేదు. ఇది లిక్విడిటీ స్వీప్ అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా, అట్ ద సేమ్ టైం 50,000 లెవెల్ ఏరియా. సో ఆప్షన్స్ చైన్లోని పుట్ ఆప్షన్స్ చాలా హెవీగా ఈరోజు మొత్తానికి లైక్ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ హెవీగా బిల్డ్ చేస్తున్నారు కాబట్టి సో రేపు వీళ్ళు ఎగ్జిట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ప్రెసెంట్ ఏంటంటే కాల్స్ ఇంకా ఉన్నది, బట్ స్టిల్ పుట్ ఆప్షన్ కూడా అదే విధంగా పుట్ ఆప్షన్ కూడా సేమ్ అదే విధంగా బిల్డ్ చేశారు కాబట్టి మంచి ఏరియా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. సో అదే విధంగా రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఎలాగ వచ్చి మీకు ఆ స్టాప్ లాస్ ఇవ్వలేను అనుకుంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ మళ్ళీ రిట్రేస్మెంట్ ఎక్కువ వచ్చినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేస్తారు. లేదు అలా రాలేదు అనుకుంటే మార్కెట్ ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో ట్రావెల్ అవుతుంటారు కదా, ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మళ్ళీ వచ్చినప్పుడు ఇండ్యూస్మెంట్ ఎంట్రీ అని ప్లాన్ చేస్తారు. లేదంటే ఈ ట్రావెల్ వెళ్తుంటుంది కదా, ట్రావెల్లోని సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీకి అయినా ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఆ విధంగా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇదైతే మాత్రం. సో ఈ ఎంట్రీ మిస్ అవ్వకుండా ఉండడానికి చూస్తున్నాను, ఎందుకంటే లైక్ ఇంకా ఉండిపోయింది, ఇంబ్యాలెన్స్ అనేది ఉండిపోయింది. సో ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఇది ఒక వరమే. ఓకే, లేదు మన దరిద్రం కొద్దీ ఇది పోయింది అనుకుంటే ఈ స్టాప్లో షిఫ్ట్ అయిపోతే డౌన్ సైడ్ వచ్చేయడం లైక్ బేరీ. అప్పుడు ఆప్షన్స్ చూడండి, ఇండెక్స్లో కూడా సేమ్ ఇలాగే ఉన్నది. ఇండెక్స్లో కూడా ఇది కూడా ఫెయిల్ అయిపోతే అప్పుడు డౌన్ సైడ్ వచ్చాను టోటల్గా. ఓకే, డౌన్ సైడ్ అంటే ఇంకా డౌన్ ట్రెండ్ వైపు ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ వచ్చేయచ్చు మాట. మనం డౌన్ ట్రెండ్ వైపు ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ వచ్చేయడం అంటే లైక్
డే టైం ఫ్రేమ్లోని ఇక్కడ లైన్ గీసాం కదా, ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఇక్కడ వరకు పిఈ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. అది ఇక్కడి వరకు రావడానికి చాలా పెద్ద ట్రెండ్ అయిపోతుంది. బట్ స్టిల్ ఏంటంటే నేను దీని మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇక్కడ. సో నాకేంటంటే డౌన్ సైడ్ వైపు ఇంకా ఆలోచనే లేదు. ఒకవేళ గ్యాప్ డౌన్ అయిపోతే, వరస్ట్ న్యూస్ ఏదైనా వచ్చి గ్యాప్ డౌన్ అయిపోయి ఈ స్టాప్ లాస్ పోతేనే మనం డౌన్ సైడ్ ఇంకా ట్రేడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. బట్ స్టిల్ నేనైతే దీని మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను దీనికి మించి కిందకి డౌన్ సైడ్ ఎంట్రీస్ చెప్పను కూడా మీకు, ఎందుకంటే కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఒకవేళ పోతే టోటల్ బాధ్యత తీసుకుంటాను. అలాగే చెప్పి మిమ్మల్ని ట్రేడ్ చేయమనట్లేదు, కాన్ఫిడెంట్గా ఉన్నాడని చెప్తున్నాను అనమాట. ట్రేడ్ మిమ్మల్ని చేయమట్లేదు. మీకు ఏదైతే నాలెడ్జ్ కాన్సెప్ట్, మీకు ఏదైతే ట్రేడింగ్ వ్యవసాయం వచ్చో దాన్ని బట్టి ట్రేడ్ చేయండి తప్ప ఇక్కడ మేము చెప్పాను కదా అని చెప్పి అంటే నేను రేపు పొద్దున్న సిచ్యువేషన్ తగ్గట్టు నేను షిఫ్ట్ అయ్యి మారగలను. నాకున్నది మళ్ళీ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేసుకోలేగలరు. బట్ ఎవరికైతే లేదో వాళ్ళు మళ్ళీ నన్ను చూసి మళ్ళీ అన్నారంటే మళ్ళీ అదే అంటే అంత చేసుకోకపోతే మళ్ళీ వాళ్ళు లాస్ అవుతారు కదా అనవసరంగా, అది కరెక్ట్ కాదు. ఓకే, సో నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. డౌన్ సైడ్ ఒకవేళ వరస్ట్ సినారియోలో గ్యాప్ డౌన్ అయిపోతే మొత్తం అయితే ఇది స్టాప్ లాస్ హిట్ అంటే గ్యాప్ డౌన్ అవడం అంటే లైక్ ఇది గ్యాప్ డౌన్ అయితే ఇంకా స్టాప్ లాస్ హిట్ అయిపోయినట్టే. అప్పుడు డౌన్ సైడ్ ఇంకా చూసుకోవడమే తప్ప, అంటే గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకో, సో మళ్ళీ మార్కెట్ ఒక రిట్రేస్మెంట్ అయితే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట మనకి. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు. లేదంటే గ్యాప్ డౌన్ అయిపోయి ఇలా డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంటే డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ మంచి ఆర్డర్ ఫ్లో ఏరియా చూసాం కదా డే టైం ఫ్రేమ్లో, ఇక్కడ కొద్దిగా సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, నేనైతే డౌన్ సైడ్ ఎంట్రీస్కి అయితే అసలు చూడాలనుకోవట్లేదు, నాకు అసలు ఆలోచన కూడా రావట్లేదు. నెక్స్ట్, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే, ఓకే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఇక్కడ మనకి సప్లై ఉందని చెప్పాను కదా, ఇక్కడ సప్లై, ఇక్కడ ఒకవేళ దీన్ని టెస్ట్ చేసి ఒకవేళ ఏదైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్లో ఏదైనా ఫామ్ చేసింది అనుకో, సో ఈరోజు చూపించాం కదా ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లాగా, ఇక్కడ లోన క్లోజ్ అయితే ఓకే, సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి కొద్దిగా ప్లాన్ చేస్తాం. చిన్న రిట్రేస్మెంటే తప్ప ఇది నాట్ ఎ వ్యాలిడ్ ఎంట్రీ. ఒక స్కాల్పింగ్ పరంగా చేసి బయటకు వచ్చేయడమే తప్ప పెద్దగా ఎంట్రీ అనేది ప్లాన్ చేయకూడదు. ఒకవేళ వచ్చినా సరే ఇక్కడ ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా, ఇక్కడ మనకి స్టిల్ ఉంటుంది గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే. ఓకే, మనకి ఇక్కడ స్టిల్ ఇంకా ఆర్డర్ బ్లాక్ ఏరియా ఉంటుంది. లేదు అలా కాకుండా ఇంకో సినారియో ఉండదు మనకి. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి డౌన్ సైడ్ ఇలాగ వచ్చింది. ఓకే, డౌన్ సైడ్ ఇలాగ వస్తే ఇప్పుడు ఏమవుతుందంటే లైక్ ఇప్పుడు ఇది ఉంది కదా, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది కూడా లాస్ట్ పుల్ బ్యాక్ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ లైక్ ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే జరిగిందో, ఇప్పుడు ఉంది కదా ఇక్కడ ఎలాగైతే జరిగిందో సేమ్ అలాగే బ్రేక్ అయిన క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయింది అనుకుందాం. ఓకే, క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్తాం అన్నమాట. అది కూడా 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ జరిగితేనే. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్తాం. అప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ తర్వాత ఏంటంటే వన్స్ ఈ హై బ్రేక్ అయిపోయింది అనుకో, ఈ ఆర్డర్ బ్లాక్ సీన్ ఇంకా అయిపోతుంది అన్నమాట. దీని సంగతి ఇంకా ఉండదు. ఓకే, లేదు ఇక్కడ ఈ సినారియో జరగలేదంటే ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత ఈ ఆర్డర్ బ్లాకే చూస్తాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్న ఏరియా అన్నమాట. సో చూద్దాం రేపు ఏదవుతుందో ఏంటి అనేది. సో అది మాట. మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్సు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.